తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొల్లూరు గనులలో దొరికిన కోహినూరు వజ్రం అప్పటి కాకతీయ చక్రవర్తి అయినటువంటి ప్రతాపరుద్రుడి దగ్గర ఉండేది. ఈ వజ్రం యొక్క విలువ తెలుసుకున్న ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కపూర్ అనే సైన్యాధిపతి ప్రతాపరుద్రుడి దగ్గరికి పంపుతారు. ఇక అప్పటి నుంచి కోహినూరు వజ్రం ఢిల్లీ సుల్తానుల సొంతమవుతుంది. దాని తర్వాత ఢిల్లీని పరిపాలించిన రాజుల దగ్గర ఒకరి తర్వాత ఒకరికి చేతులు మారుతూ వచ్చింది. చివరగా ఇబ్రహీం లోడి అనే రాజు ఈ వజ్రాన్ని సాధించుకున్నాడు. 1526వ సంవత్సరంలో మొదటి పానీపట్టు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడి మొదటి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్ చేతిలో ఓడిపోయి మరణానికి గురవుతాడు. ఇబ్రహీం లోడి మరణించిన తర్వాత కోహినూరు వజ్రంతో పాటు ఢిల్లీ సుల్తానులు సంపాదించిన సంపద మొత్తం బాబర్ తన సొంతం చేసుకుంటాడు. దాని తర్వాత కోహినూరు వజ్రం ఖరీదు, దాని యొక్క గొప్పతనం గురించి ఎన్నో విషయాలు బాబర్ రాసినటువంటి బాబర్ హయాం అనే గ్రంథంలో లభించబడింది. వజ్రం యొక్క గొప్పతనాన్ని బాబర్ అందరికీ తెలియజేయడం వల్ల అప్పట్లో ఆ వజ్రాన్ని బాబర్ వజ్రం అనే పేరుతో పిలిచేవారు. బాబర్ 1530వ సంవత్సరంలో తన కుమారుడైనటువంటి హుమాయూన్ ని తన సామ్రాజ్య వారసుడిగా పట్టాభిషేకం చేసి అతనికి ఎంతో ఇష్టమైనటువంటి కోహినూరు వజ్రాన్ని కూడా ఇస్తాడు. హుమాయూన్ తన తండ్రి ఇచ్చిన కోహినూరు వజ్రం కంటికి రెప్పలా చూసుకుంటాడు. తన వద్ద వజ్రం ఉందని తెలిస్తే ఇతర రాజులందరూ యుద్ధానికి వస్తారు అని